నవదుర్గల గురించి మనం తెలుసుకుందాం అనమాట. భగవంతుని ఆరాధించే వారిని అందరినీ రాక్షసుల బాధకు గురి చేసేవారు. భక్తుల ప్రార్థన మేరకు దుర్గాదేవి భూమిపై 9 సార్లు అవతరించిందన్నమాట. రాక్షస సంహారం చేస్తుంది. దీనికి చిహ్నంగా నవదుర్గా సప్తపదులని మనం చేశారన్నమాట. 9 రాత్రులు నవదుర్గల గురించి పూజిస్తాం. శైలపుత్రి అని, బ్రహ్మచారిణి అని, చంద్రఘంట అని, కుష్మాండదేవి అని, స్కందామాత అని, కాత్యాయని అని, కాళరాత్రి అని, మహాగౌరి అని, సిద్ధిరాత్రి అని, విజయదశమి అని మనం జరుపుకుంటాం అన్నమాట నవరాత్రులు. ఇందులోని మొదటి రోజుని మనం ఏం జరుపుకుంటామంటే శైలపుత్రి పర్వతరాజు అయిన హిమవంతుడి కుమార్తె. ఆమె పార్వతీదేవి నవదుర్గలో మొదటి అవతారం అన్నమాట. ఆమె శివుని వివాహం చేసుకుంది. శైలపుత్రి కుడి చేతిలో త్రిశూలాన్ని, ఎడమ చేతిలో తామరకు ధరించుంటుందన్నమాట. వృషభవాహనపు చిరునవ్వుతో ప్రకాశిస్తుంది శైలపుత్రి. ఇక బ్రహ్మచారిణి నిరంతరం తపోదీసులు ఉండే దేవత బ్రహ్మచారిణి. బ్రహ్మం అంటే తపస్సు, చారిణి అంటే ఆచరించేది అని అర్థం. ఆమె కుడి చేతిలో జపమాలను, ఎడమ చేతిలో కమలాన్ని ధరించి ఉంటుందన్నమాట. ఈమెని ఉమాదేవి అని పిలుస్తుంది. తన ఆరాధ్య భక్తులకి జ్ఞాన ప్రకాశిస్తుందన్నమాట. 2వ రోజు బ్రహ్మచారి. 3వ రోజుని చంద్రగంట. ఈ రూపంలో దుర్గమాత 10 చేతులు 3 నేత్రాలు ఉంటుందన్నమాట. బంగారు కాంతులతో దేవదారు ప్రకాశిస్తూ 8 చేతులతో ఆయుధాలు ధరించి మిగిలిన 2 చేతులతో భక్తులకు అభ్యమిస్తుందన్నమాట. ఇక 4వ రోజు కుష్మాండదేవి దుర్గామాత సింహవాహిని సౌర వ్యవస్థ తన రాజ్యంలో ఉంచుకుని చుట్టూ సూర్యకాంతి వెదజల్లుతుందన్నమాట. ఆమెకు 8 చేతులు 6 చేతుల్లో ఆయుధాలు, మిగిలిన 2 చేతులు తామరకు జపమాలు ధరించి ఉంటుందన్నమాట. తెల్లని గుమ్మడి అంటే ఆమెకు ఇష్టం కాబట్టి కుష్మాండదేవి అని పిలుస్తారన్నమాట. ఇక 6వ రోజు కాత్యాయని మహాదీర్ఘకాలం పాటు చేసిన కఠోర తపస్సుకు జగన్మాత ప్రసన్నరాలైందన్నమాట. ఆ మహర్షి కోరిక మేరకు ఆయన కుమార్తెగా జన్మించినది కాత్యాయని అయింది. ఆమెకు 3 కళ్ళు 4 చేతులు ఉంటాయన్నమాట. మధ్యమన్న దేవతలుగా పూర్వులు పేర్కొనే ఆమె సింహాన్ని అధిష్ఠించిందన్నమాట. ఇక 7వ రోజు కాళరాత్రి. ఆదిశక్తి దేవతలు దేవి అనమాట. కాళరాత్రి జుట్టు ఎరగబూసుకుని నాసిక ద్వారా అజ్ఞానం వెదజల్లుతూ అంధకారాన్ని అజ్ఞానం నాశనం చేసే రూపంగా కాళరాత్రి రూపంలో ఉంటుందన్నమాట. ఇక 8వ రోజు మహాగౌరి. మల్లెపూలు తెల్ల రంగులు చంద్రకాంతి ప్రకాశించే మహాగౌరి 3 నేత్రాలు 4 చేతులు కలిగి వృషభవాహనం ధరించి ఉంటుందన్నమాట. ఈమె మహాగౌరి గంధ. త్రిశూలం కమలం ధరించి ఆమె తెల్లటి ఆకుపచ్చ ధరించి భక్తులు కటాక్షిస్తుంది. ఈ దేవి మార్చంలో 11వ అధ్యాయాన్ని అమ్మవారిని ప్రార్థన చేయాలన్నమాట. ఇక 9వ రోజు సిద్ధిరాత్రి. నవదుర్గలో 9వ రూపమైన సిద్ధిదాత్రి మహాశక్తి అని కూడా పిలుస్తారు. ఆదిమాది అష్టాదశులుగా ప్రసాదించారు. పరమేశ్వరుడు ఈ మహాశక్తిని ఆరాధించి అష్టసిద్ధులు పొందాడని దేవి పురాణం చెబుతుందన్నమాట. ఆమె సింహాన్ని అధిరోహించి ఉంటుంది. కొన్ని కమలాలకు ఆశిస్తూనే ఉంటుంది. మరికొంత పురాణం చెప్తున్నట్టు. ఇక 10వ రోజు విజయదశమి అన్నమాట. నవరాత్రి ముగిసిన తర్వాత 10వ రోజు విజయదశమిగా దసరాగా దేశమంతా జరుపుకుంటారు కూడా. మహిషాసుర మధ్యం జరిగిన రోజున దీనికి పరిగణించి ఆరాధిస్తుంటారు. దేవీనాథులలో వివిధ రూపాయలు అమ్మవారిని పూజించాలి. అంతర్గతంగా మనలో వచ్చిన ఆధ్యాత్మిక విలువలను పరిశీలించుకోవాలి. సన్మార్గం నడుస్తూ మనం వృద్ధి చెందాలని చెప్తుంటారు అనమాట. అందుకనే నవరాత్రులలో విజయదశమికి 10 నవరాత్రుల గురించి తెలుసుకోవాలి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.